నాకు ఇవ్వలేదు కదా. ఏంటి మన ఆర్డర్స్ ఏంటి చెప్పు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీరు 100 మంది గ్యాదర్ అయ్యేసి మీరు మాట్లాడుకున్నారు మాట్లాడుకో అక్కడ మాట్లాడుకున్న తర్వాత ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఎదురు మీటింగ్ చెప్పుకోవచ్చు. అదే మామూలు మీటింగ్, ఈ మీటింగ్ చిన్న మీటింగ్ సరేలే అన్నగా ఇప్పుడు ప్రతిదాన్ని మనం గ్యాదర్ అవునా నాకు ఇంకా మంచిది ఏముంది. ఎలా చేస్తే రాజశేఖర్ గారు దండ వేసుకుని దండం పెట్టుకుని ఉంటాం. అలా చేరిందాక వెళ్ళిపోయాను ఇంటి తిరగాలండి. ఇంటి తిరగలి అందరిని ర్యాలీకి కాదు, వాడికే చేస్తాం. అడ్రస్ తెలియదు, వాడికే చేస్తాం. ఏదో నాకు ఇచ్చింది ఏదో చూపి నేను చదువుకుంటాను. తయారు చేసి పంపించింది పండుగలో తొందర చూడాలి. నువ్వు చేసింది పబ్లిక్ ప్లేస్ పళ్ళు పళ్ళు అర్థం లేకుండా ఏమైందమ్మా? ఏ కంప్లైంట్ అమ్మా? నడవడాలు లేవు వెహికల్ ఏమండి ప్లీజ్ వెళ్ళడం లేవు బాబా. లేదు బాబు జెండాలు బాబు జెండాలు తీయండి. జెండాలు కూడా పెట్టాలి. ఆటో సరే అసలు కలెక్టర్ ఆఫీస్ టీఆర్ఓ చలో 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 రే అన్నా చల్ చలో రే అన్నా ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా తన ధైర్యం మనమన్నా. చలో 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 రే అన్నా చల్ చలో రే అన్నా ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా. వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా. జగన్ వెంట జనమున్నారు, జగన్ బలం మేమన్నారు, తరిమి కొడతారు అని చాటి చెప్పు పద పద. ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం. ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం. ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం. ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం. రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం, కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం, ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం, అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం. పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం, ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం, గ్రామ సచివాలయం కొస్తవా సిద్ధం సిద్ధం, వాలంటీర్లు చూస్తవా సిద్ధం సిద్ధం. వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా, ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా. పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓటేస్తామంటూ. ఇటుపక్క ఒక్కడు అటుపక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటుపక్క ఒక్కడు అటుపక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు
ఈరోజు జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఒంగోలులో కూడా మేము ఈరోజు ఆర్డీఓకి రిప్రజెంటేషన్ చేద్దామనే ఉద్దేశంతో పర్మిషన్ పెట్టి ర్యాలీగా మొదలెడితే నిన్న అనుమతి ఇచ్చామని చెప్పారు. ఆంక్షలతో కూడిన అనుమతి అని, ఈ పూట అనుమతి కూడా లేదని చెప్పి అడుగడుగున మా వచ్చిన జనాన్ని ఎక్కడికక్కడ ఆంక్షలతో ఆపేస్తున్నారు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే వాళ్ళు చేసిన తప్పు ప్రజలకు తెలియకూడదని ఓటు సంతకాల్లో భాగంగా ప్రజలందరూ మద్దతు ఇస్తూ దారిని పోయేవాళ్ళు కూడా మద్దతు ఇచ్చి సంతకాలు పెడుతున్నారు. ఇది వ్యతిరేకిద్దామని అది అర్థమై ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ ఈ విషయం మీద పోరాడుతుందని రోడ్డు మీద చూస్తే ఎక్కడ ప్రజలు మాతోటి వస్తారోనని భయపడి పోలీసులు రోడ్ల మీద పెట్టి బెదరగొడుతున్నారు. అంటే ప్రజానీకానికి దీన్ని దూరం చేయాలని పోరాటంలో భాగస్వాములను కాకుండా చూడాలనేది వాళ్ళ ఉద్దేశం. మీరు ఇంత అడుగడుగునా భయపడతా పరిపాలన చేసే బదులు మీరు తప్పెరిగి క్షమాపణ చెప్పి పాలసీని రద్దు చేసుకోండి. ఎవరబ్బ సొత్తని మీరు ఆస్తులు ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంతో కట్టిన ప్రభుత్వ డబ్బులతోటి ప్రభుత్వ స్థలాలతో కట్టిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే అన్ని అనుమతులు తీసుకొచ్చింది జగనన్న గవర్నమెంటు. పేదల కోసం కరోనా టైంలో బెడ్లు దొరక్క రోగులు ఎంతమంది చచ్చిపోయింది మనందరికీ తెలుసు. వసతులు ఉండాలని ఒక్కొక్క మెడికల్ కాలేజీ 800 సీట్లతోటి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపిస్తే 7 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. 5 మెడికల్ కాలేజీలు 2వ సంవత్సరం క్లాసులు జరుగుతున్నాయి. 2 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ఓపెన్ అవ్వాల్సి ఉంటే మాకు సీట్లు వద్దని రాసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని చూస్తే నవ్వాలి అడవాలి అర్థం కాదు. సీట్లు వద్దని ఎవరైనా అనుమతి కోరతారు, వద్దని రాశారు. 10 మెడికల్ కాలేజీలు సగాలు పూర్తయితే ఆ కొరవ కట్టలేనని చెప్పి వంక పెట్టి అమ్ముకోవడానికి ఇవాళ ఇవి అమ్ముకుంటే రేపు నడుస్తున్న 7 మెడికల్ కాలేజీలు కూడా అమ్ముకుంటాడు. ఇలా ఆర్టీసీలు అమ్ముకోవాలి. అసలు ప్రభుత్వం అన్ని లీజులు ఇచ్చే కాడికి ఇంకా నువ్వు దేనికయ్యా? ఆ ముఖ్యమంత్రి సచివాలయాలు సెక్రటేరియట్ కూడా లీజుకి ఇచ్చి నువ్వు వరకు కూర్చోవాలి కానీ నెలవారీ మామూలు తింటావా? ఏంది ఉద్దేశం? ప్రభుత్వం అంటే ప్రభుత్వం చేయాల్సిన సర్వీసులు చేయాలి కదా. అవి చేయకుండా తప్పించుకుంటా తక్కువ కాలంలో వాళ్ళు చెప్పిన హామీలన్నీ ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్రజల్లో దోషులుగా మిగిలారు కాబట్టి ఇది మళ్ళీ రాదని ఈ ఉన్న తక్కువ కాలంలోనే అన్ని ఆస్తులు అమ్ముకొని లంచాలు తిని వేల కోట్లు తిని హైదరాబాద్ పారిపోవాలని ఉద్దేశంగా కనపడుతుంది. పులివెందుల మెడికల్ కాలేజీ సామాన్లు కూడా వేరే మెడికల్ కాలేజీలు సర్దుతున్నారనేది పులివెందుల మెడికల్ కాలేజీ కాదు, మార్కాపురం మెడికల్ కాలేజీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయాలని అంటే 26 క్లాసులు నడపాలనే ఉద్దేశంతో డాక్టర్ని అలాట్ చేయడం కూడా జరిగింది. అన్నీ ఎక్కడ వెనక పంపించేస్తున్నారు. ఎక్కడో ఎవడో ఇట్లాంటి నాయకుడు కానీ ఉంటే మనకు స్వాతంత్రం వద్దని చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు కానీ స్వాతంత్రానికి ముందు పుట్టుంటే స్వాతంత్రం వద్దని చెప్పేవాడు. మన దేశం వ్యవసాయక దేశం, 60% ప్రజలు బతుకుతుంది వ్యవసాయ రంగం మీద. వ్యవసాయానికి ఒక గ్యారంటీ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటారు పిల్లలు వచ్చి వ్యవసాయం చేసుకున్నారు గత 5 ఏళ్ళు లాభసాటికి ఉండేసరికి. ఇతను వచ్చాడు ఆవిరి, ప్రజల కష్టార్జితం ఎండకి వానకి ఏరిసి పంట పండించిన భూమి ధర ఆవిరి, ఏడికి బాధ్యత లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, మొత్తం ఫెయిల్. ఇది అయ్యేది కాదని చెప్పి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.